ఆ! ఎవనిదిరా కుట్ర లగచర్ల ఘటనపై ట్విట్టర్‌లో ట్విట్టర్‌లో సీఎం రేవంత్‌పై రెచ్చిపోయిన కేటీఆర్. ఈయన బలుపు మాటలు ఎవనిదిరా అట. రా ముఖ్యమంత్రి ఆయన. ఇక ఆయన మాట్లాడే భాష, నువ్వు మాట్లాడే భాష ఒకటే అయితే దొందే ఇది కథ. ఆయన అదే మాట్లాడతారు. నేను రాయి కట్టి మూసిలేత్తా, బుల్డోజర్ పెట్టి తొక్కేత్తా, పేగులు తీత్తా, గుడ్లు తీత్తా. ఇక నువ్వు అదే మాట్లాడుతుంటే 10 సంవత్సరాలు మంత్రికి పనిచేసి. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తా. ఏం చేసుకుంటావో చేసుకో. నాడు మోదీకి ఇదే చెప్పిన. కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. నీ పదవికి ఎసరు పెట్టేందుకే ఖమ్మం, నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయి. లగచర్ల ఘటనను వదలం, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కి వెళ్తా. ఇంత జరుగుతున్న కోదండరామ అరగోపాలు ఏం చేస్తున్నారని కామెంటు. ఎవనిదిరా కుట్ర అంటాడు. దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తాడట. ఏంది గర్వంగా పోయేది అంటే ఫార్ములా ఈ రేసింగ్లో 55 కోట్లు నేనే నాకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వన్నా, ప్రజల సొమ్ముని ప్రభుత్వ సొమ్ముని అని గర్వంగా పోతావా? ఏ విషయంలో గర్వంగా పోతారు జైలుకి? లేదా కుంభకోణాలు అవినీతి చేసి దాంట్లో పోతారా? గర్వంగా అట. ఇప్పుడు కవిత గారు కూడా పోయారు 6 నెలలు గర్వంగానే పోయి వచ్చి అయ్యాలని చెప్పడానికి బయటికి రావట్లే. మళ్ళీ మీరు నేను గర్వంగా పోతా, జైలుకి పోయేది గర్వం ఏంది ఆయన? జైలుకి పోయేది కూడా గర్వంగా ఉంటుంది. తప్పు చేసినోడు జైలుకి పోతారు. ఇక డైలాగులు వేస్తాను నేను. ఈయన డైలాగులు మామూలుగా లేవు. నిన్న వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఫోటో ఉంది, అది చూపిస్తాను, నెక్స్ట్ పేపర్లో వస్తుంది. ఎవరు ఈ లగచర్ల బాధితుల్ని పక్కన కూర్చోబెట్టుకొని చేతులు ఏడ గీతలు పడ్డాయని చూస్తాను. ఆ గీతల సంగతి చెప్తాను నెక్స్ట్ ఆ పేపర్లో వచ్చినప్పుడు.